బ్లాగ్స్ అండి. మరి లాస్ట్ టైం వీడియో గురించని ఈ రాచకొండ ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కొండ కనిపించిందండి. ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పెద్ద గుండ్లు, బండరాళ్ళు, కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి ఈ ప్లేస్ అనేది అక్కడ కనిపించిందండి. మరి వాటి దగ్గర వెళ్ళి చూసినప్పుడు ఒక గుహ అనేది కనిపించిందండి. దాని లోపలికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఈ నాగుపాము పైన నిలబడి ఉన్నటువంటి ఒక కాలభైరవుని విగ్రహము ఒక రాయికి చెక్కబడి ఉందండి. ఆ విగ్రహాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ముందు కనిపిస్తుంది కదా, ఆ గుహలోనే ఆ విగ్రహం అనేది చెక్కబడి ఉందండి. ఒక పెద్ద రాయి, దీని కింద ఆ విగ్రహం అనేది చెక్కబడి ఉందండి. ఇప్పుడు కొంచెం మనం దీని లోపల వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఆ గుహకి మనకు రాళ్లతోటి స్ట్రైట్ గా ఇట్లా నిర్మించినటువంటి ఒక నిర్మాణం అనేది ఉందండి. ఈ రాళ్ళు వాళ్ళు స్ట్రైట్ గా వేసి ఈ గుహకు అడ్డంగా పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు నేను కొంచెం లోపలికి వెళ్ళి ఆ విగ్రహాన్ని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మరి వాళ్ళు ఆ కాలంలో ఈ మట్టికి సంబంధించింది ఏదో వాడి గోడలా గట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మనకు ఆ ముందు వెలుగు కనిపిస్తుంది కదండి, ఆ విగ్రహం అనేది అక్కడ ఉంది. కాకపోతే ఇక్కడ పైన చూసినట్లయితే చాలా విపరీతమైనటువంటి ఈ కందిరీగలు అనేవి ఉన్నాయండి ఆ పైన. అందుకని అక్కడ నుంచి మనకు చూపించడానికి వీలైతలేదు. ఇంకోటి, ఆ వెలుగు అనేది మనకు కనిపించింది కదా ఇంత ముందు, అటు సైడ్ వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ మనం ఇంకో వే నుంచి వెళ్ళినట్టయితే అక్కడ పైనుంచి వెళ్ళి చూడడానికి కూడా మనకు వీలు అనేది ఉంది. ఇప్పుడు మనం ఆ వే దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం అసలు ఆ విగ్రహం అనేది ఎట్లా ఉందనేది. మరి వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రదేశంలో, ఈ గుహ లోపల ఈ విగ్రహం వారు ఎందుకు చెక్కారు అనేది మనకు అర్థం కానటువంటి విషయం అండి. మరి దీని దగ్గర మనకు చూసినట్లయితే ఈ మనుషులు పెట్టినటువంటి వరుసగా ఉన్నటువంటి రాళ్ళు, వాటి యొక్క ఈ నిర్మాణం కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుందండి. మరి ఆ గుహ లోపల మనం ఈ పైన చూసినట్లయితే ఈ నల్లగా మసిలా కూడా ఉందండి. అంటే మరి దీని లోపల ఆ కాలంలో మనుషులు కూడా నివాసము ఉన్నారా ఏందనేది కూడా మనకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు. ఒకసారి మనము ఇక్కడ చూడండి, మీకు ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ డౌన్ లో వచ్చి ఆ విగ్రహం అనేది చెక్కబడి ఉందండి. మనం చూద్దాం ఆ విగ్రహాన్ని. ఇక్కడ చూడండి, మనకు పెద్ద హోల్ లాగా కనిపిస్తుంది కదా గుహ లోపల, అక్కడ ఉంది ఆ విగ్రహం వచ్చి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద పుట్ట ఉందండి. అక్కడ చూడండి, ఇప్పుడు నేను కొంచెం మీకు లోపల కూడా చూపిస్తాను. ఇక్కడ లోపలికి చూడండి అంత ఎట్లా ఉందో. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు ఈ కందిరీగలు అవి ఉన్నాయి కదా అని చెప్పినాను కదా, చూడండి ఇవన్నీ ఆ కందిరీగలే అండి. అంటే నేను ముందు వచ్చిన కదా, అటు నుంచి వచ్చిన కందిరీగలు ఉన్నందుకు మళ్ళీ పైనుంచి వచ్చి చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అద్భుతమైనటువంటి ఆ కాలభైరవుని యొక్క విగ్రహం వాళ్ళు ఈ రాయికి ఎట్లా చెక్కిరు ఆ కాలంలో. ఇక్కడ చూడండి, మరి వాళ్ళు ఈ విగ్రహం దీని లోపల ఎందుకు చెక్కిరు అనేది మనకు అర్థం కాని విషయం. మరి వాళ్ళు దీన్ని గుడిగా భావించేవారా, మరి వాళ్ళు దీని లోపల ఇల్లు లాగా దీన్ని యూజ్ చేసుకునేదా, మనకైతే అంత ఐడియా అయితే లేదండి. అటు నుంచి వే ఉంటుందండి ఫస్ట్ మనకు లోపల రావడానికి. అక్కడ కందిరీగలు ఉన్నందుకు మనము ఇటు నుంచి వచ్చి చూపించడం జరుగుతుంది.
ఓకే అండి, మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.